హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం గులాబీ మొక్కకి ఎటువంటి కేరింగ్ తీసుకోవాలి, అలాగే గులాబీ మొక్కకి డైబ్యాక్ సమస్య వస్తే ఎటువంటి నివారణ తీసుకోవాలో చూద్దామండి. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. మనం గులాబీ మొక్కని నాటుకున్న దగ్గర నుంచి కూడా మనం మంచి కేరింగ్ అయితే తీసుకోవాలండి. ముఖ్యంగా గులాబీ మొక్కకి ఎండ అనేది తగులుతూ ఉండాలన్నమాట. ఎండ అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలి. మరీ విపరీతంగా ఎండలో కాకుండా కొంచెం షెమీ షేడ్లో అయితే ఉండాలి. తర్వాత మనం గులాబీ మొక్కకి వాటరింగ్ అనేది మరీ విపరీతంగా చేయకూడదండి. మనం సాయిల్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే డ్రైనేజీలో కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం సాయిల్ చెక్ చేసుకోకుండా వాటరింగ్ డైలీ మనం తేమ ఉన్నా కూడా మనం వాటరింగ్ చేస్తూ ఉంటే గులాబీ మొక్కకి ఫంగస్ ఫామ్ అయ్యి మొక్క చనిపోయే అవకాశం కూడా ఉంటుందండి. అలాగే మనకి మొగ్గలు రాకపోతే, పువ్వులు రావట్లేదు, మొగ్గలు రావట్లేదు అంటే మనం ఫర్టిలైజర్స్ అనేది కూడా మంచిగా మనం ఇంట్లో చేసుకుని ఆర్గానిక్లో ఉండే ఫర్టిలైజర్స్ కూడా మనం ఇస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు మనం గులాబీ మొక్కకి ఎటువంటైనా పెస్టిసైడ్ వస్తే వాటికి తగిన ఫర్టిలైజర్స్ అనేది మనం స్ప్రే చేస్తూ ఉండాలి. అలాగే అప్పుడప్పుడు నీమ్ ఆయిల్ కూడా స్ప్రే చేస్తూ ఉండాలండి. మనకి పువ్వులు విపరీతంగా రావాలి అంటే మొక్క కూడా మంచిగా మనం ప్రూవింగ్ చేసుకోవాలి. మనం పువ్వులు అయిపోగానే మనం మంచిగా ప్రూవింగ్ చేసుకుంటే మనకి మొక్క బుషీగా వస్తుంది. అలాగే కొత్త చిగుర్లు వచ్చి మనకి గులాబీ పువ్వులు అనేది పూస్తాయండి. తర్వాత మనం గులాబీ మొక్కలు పెంచుకునేటప్పుడు గులాబీ మొక్కలో ఎటువంటి మొక్కలు కూడా ఉంచుకోకూడదు. ఎందుకంటే మనం గులాబీ మొక్కకి ఒక్క మొక్క ఉంటేనే మనకి అది చాలా ఇష్టపడుతుందండి. ఒక గులాబీ మొక్క కాకుండా పిచ్చి గడ్డి మొక్కలు కానివ్వండి, లేదంటే మనం ఏవైనా మొక్కలు విత్తనాలు వేసినప్పుడు అలాగే ఉంచామనుకోండి, ఆ మొక్కకు ఉండే బలమంతా కూడా గులాబీ మొక్కకి రాదనమాట. ఆ మొక్కలన్నీ తీసుకుంటాయి. అలాగే గులాబీ మొక్క కూడా చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత మనం గులాబీ మొక్కలకి మంచి ఫెర్టిలైజర్స్ అనేది డైలీ ఏదో ఒక ఫెర్టిలైజర్ అయితే ఇస్తూ ఉండాలండి. మనం వారానికి ఒకసారి మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ తయారు చేసి ఇవ్వాలి. అలాగే మనం ఇంట్లో కడిగే బియ్యంపు వాటర్ కానివ్వండి, లేదంటే లిక్విడ్ రూపంలో ఏదో ఒక ఫర్టిలైజర్ అనేది మనం ఇస్తూ ఉండాలండి. అప్పుడే మనకి గులాబీ మొక్కలు అనేది మంచిగా చిగుర్లు వచ్చి మొక్కలు హెల్తీగా ఉండి పువ్వులు అనేది బాగా పూస్తాయి అన్నమాట. అలాగే డైబ్యాక్ సమస్య వచ్చినప్పుడు కూడా మనం మంచి కేరింగ్ తీసుకోవాలండి. డైబ్యాక్ సమస్య వచ్చినప్పుడు మొక్కల్ని మనం పట్టించుకోకుండా వదిలేసామనుకోండి, ఆ డైబ్యాక్ సమస్య వల్ల మొక్కలు పూర్తిగా చనిపోతాయి అన్నమాట. అస్సలకి మనం ఎంత కేరింగ్ తీసుకున్నా కూడా మనకి మొక్కలు అనేది సరిగా బతకవన్నమాట. అలాగే మనం డైబ్యాక్ సమస్య వస్తుందనగానే మనం పూర్తి కేరింగ్ అనేది తీసుకోవాలి. ఈ మొక్క చూడండి, చిన్న మొక్క అయినా కూడా దీనికి డైబ్యాక్ సమస్య అనేది వచ్చింది. మనం ఎటువంటి కేరింగ్ తీసుకోలేదనుకోండి, మొక్క అంతా కూడా చనిపోతుందన్నమాట. ఈ మొక్కని ఇప్పుడే మనం మొదట్లోనే ఈ డైబ్యాక్ సమస్యని నివారించుకోవాలి. లేదంటే మనకి మొక్క అంతా కూడా చనిపోతుంది. చూసారు కదా, ఇవి ఎప్పటికప్పుడు మనం ఇలా ప్రూవింగ్ చేసేసుకోవాలండి. ఈ ఎండిపోయిన కొమ్మలన్నీ కూడా పచ్చి ఉండే అంతవరకు కూడా కట్ చేసేసుకోవాలి. ఎక్కడ చిన్నది ఉన్నా సరే కట్ చేసుకోవాలండి. మొక్క కూడా మనం పువ్వులు అయిపోగానే ఎప్పటికప్పుడు ప్రూవింగ్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో పసుపు అనేది ఉంటుంది. అలాగే పసుపే కాదండి, మన ఇంట్లో ఉండే దాల్చిన చెక్క పొడైనా సరే పొడి చేసుకొని ఇలా మనం పెట్టుకోవచ్చు. లేదంటే మీ దగ్గర నీమ్ ఆయిల్ ఉన్నా సరే నీమ్ ఆయిల్ అలాగే పసుపు రెండు కలిపి ఈ మొక్కకి మనం కట్ చేసిన ప్రాంతంలో ఇలా పూసేయండి. అప్పుడు మనకి డైబ్యాక్ సమస్య నుండి ఆ మొక్క అయితే బాగా బ్రతుకుతుందన్నమాట. ఎటువంటి సమస్య అనేది దరిదాపుల్లో కూడా రాదు. చూసారు కదా, ఇలా పెట్టుకోండి. మనకి దాల్చిన చెక్క పొడి దొరకలేదనుకోండి, ఇలా పసుపు అయినా సరే మనం పెట్టొచ్చు అన్నమాట. తర్వాత
సాయిల్లో కూడా మన కుండీలో గులాబీ మొక్కల కుండీల్లో కూడా 1-2 స్పూన్లు మనం కుండీని బట్టి మనం ఇలా పసుపు అనేది 1-2 స్పూన్లు మనం వేసామంటే డైబ్యాక్ సమస్య కాదండి, సాయిల్లో ఎటువంటి పురుగులున్నా కూడా వేరు పురుగు అనేది రాకుండా మొక్కను కాపాడుకోవచ్చు. అలాగే మొక్కలు కూడా హెల్తీగా ఉంటాయి. చూసారు కదండి గులాబీ మొక్కలకు ఎటువంటి కేరింగ్ తీసుకోవాలి అని, అలాగే డైబ్యాక్ సమస్య నుంచి ఎలా కాపాడుకోవాలని చూసారు కదా. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.